క్రిస్మస్ రెండో సంవత్సరం ఈ సంవత్సరం బాగా చేయాలి అని ఉద్దేశించి ఒక 20 మంది వచ్చారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిపి. ఆ క్రిస్మస్ పైన అక్కడ కట్టి అక్కడ చుట్టూ నుంచుని ఆమె నేను అయిపోయింది. ఆ క్రిస్మస్ కూడా స్టార్ క్రిస్మస్. గత సంవత్సరం కూడా ఇలాగే బోర్డు స్టార్ తయారు చేసి దాన్ని స్పాన్సర్గా ఇచ్చిన బిడ్డలు ఉన్నారు. అది బోర్డు పోయింది. అది ఈ సంవత్సరం కూడా మరలా దాన్ని స్టాండర్డ్గా చేపించాలని ఆశించాము. కానీ ఇప్పుడు పని ఒత్తిడి వల్ల ఆ బోర్డు ఆగింది. బెతస్తా జిడియం చర్చ్ బోర్డు అని అది అతి త్వరలోనే చేపించాలని ఆశపడుతున్నాము. మరి దాన్ని ఎవరు చేపించారో వారికి అప్పగించాలని అనుకున్నాను నేను. అది ఏమైనా అది కూడా చేపించాలని ఆశపడుతున్నాను. సరే, ఈరోజు క్రిస్మస్ అయిపోయినట్టుగా ఉంది మనకి కదా. గత క్రిస్మస్ ఈరోజు మనం చూసే ఈ క్రిస్మస్కి మొదటిలో క్రిస్మస్ ఆ ఊరు మధ్య 4 కర్రలేసి తెల్లారి క్రిస్మస్ అనగా పందిరేసేవాడు. ఆ పందిరేస్తే ఆ పందిరిలో జరిపించాం. ఆ క్రిస్మస్ అయిపోయింది. ఆ తర్వాత మరలా ఆ క్రిస్మస్ అయిపోయాక రికార్డ్ డ్యాన్స్ వేశారు మన పిల్లలు కొంతమంది. నా మీద రిపోర్ట్ వెళ్ళింది చొప్రాంగుడు, ఇలాగ యేసుదాసు క్రిస్మస్ చేసి రికార్డ్ డ్యాన్స్ వేయించాడని. చిరంజీరావు మాస్టర్ నన్ను కేకేసి అడిగారు, ఏంటి యేసుదాసు రికార్డ్ డ్యాన్స్ వేశారంట, క్రిస్మస్ చేశారంట. బాబు, ఆ కుర్రోళ్ళు ఎవరో చేశారు, నేను ఎందుకు చేస్తాను, నేను ఎంచుకున్నాను అక్కడ, నేను లేను అని చెప్పి జరిగింది. అక్కడ నుంచి ఒక సంవత్సరం మనకి అక్కడ స్కూల్ కాడ కూడా జరిగించారు. చప్రానుగూడెం కుర్రోళ్ళని తీసుకొచ్చి అక్కడ చిన్న నాటికలు వేశారు మన పిల్లలు సాలక. ఈనాడు దేవుని మహాకృప చేత నేను మీటింగులు పెడితే గౌరవరం కుమారి గారిని తీసుకొచ్చి ఆమెకు సాధ్యం ఇచ్చి పాటలు పాడిచ్చాను. ఇంకా బోడంతమంది ఉన్నారు మన సంఘస్థులు పాడేవారు. ఒకరిని మించిన వారు ఒకరు ఉన్నారు, వరాలతో కలిగిన వారు ఉన్నారు. పాట పాడితే ఎందుకు పాడావు, ఈ పాట నీ బాగోలేదు కదా అనేవారు లేరు. ఆ పాట ఏదాకా నిలిచి విని వెళ్ళేవారు ఉన్నారు. దేవుడు మన సంఘాన్ని అంతగా హెచ్చించారు. మనమెంతో రుణపడి ఉన్నాం, మనమెంతో దేవునికి కృతజ్ఞులై ఉన్నాం. సరే, ఇలా చెప్పుకుంటూ వెళ్తే సమయం అయిపోద్ది. నేను రాత్రి 2 సంఘాలు 2 కుటుంబాల దగ్గర ప్రార్థన జరిపించాం. 2 కుటుంబాల దగ్గర ప్రార్థన జరిపిస్తే ఆ 2 కుటుంబాల దగ్గర ప్రార్థన అయ్యేసరికి 9:05 అయింది. 2 ఇళ్ల కాడ ప్రార్థన జరిపించింది. ఇప్పుడు టైం ఎంత అండి? 9:20 కావస్తుంది జరిగా. నేను 9:30 కల్లా ముగిచ్చేస్తా. టైం అంటే టైమే, నేను ఎక్కువ సమయం మాట్లాడను. కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనములో చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనము. దేవుడు ఆ గొప్ప జ్యోతులను అనగా పగలు ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. మొట్టమొదట సృష్టిలో
దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను ఆయన సృష్టించినట్లు మనము చూస్తున్నాం. అందుకే దావీదు కీర్తన 8వ సంకీర్తనలో 5వ శరణులు అంటాడు, ఏమంటాడు? నీవు కలిగి చేసిన సూర్య చంద్ర నక్షత్రములను వాటిని చూడగా నేను యాపాటి వాడును ఈ నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటాడంటాడు. వాడు యాపాటి వాడు. కాబట్టి దేవుడు సృష్టిలో ఈ నక్షత్రములను ఏర్పాటు చేశాడు దేవుడు. అవి మనకు ఉపయోగపడే, ఆయన చేసిన ప్రతి ఒక్కటి స్థిరముగా ఉన్నది, కానీ కొంతకాలం ఉండి మళ్ళీ తర్వాత పాడైపోయేది కాదు. కాబట్టి ఆ నక్షత్రాలు దేవుడు మొట్టమొదటిగా సృష్టిలోని చేసినట్లు మనము చూస్తాము. అదే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులైరి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలిపడిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ నక్షత్రమును చూశారు. ఏ నక్షత్రం? తూర్పు దేశములో ఉదయించిన నక్షత్రం, జ్ఞానులు చూసిన నక్షత్రం. ఆ తూర్పు దేశము నుండి యూదా బెత్లెహేము వరకు వచ్చిన ఆ నక్షత్రం హేరోదు యొద్దకు వచ్చారు. హేరోదును అడిగారు. హేరోదుకు తెలియలేదు, ఆ నక్షత్రం కనబడలేదు. వారు మనుషుల మీద ఆధారపడ్డారు, కానీ వారు దేవుడు చూపించిన ఆ నక్షత్రం మీద ఆధారపడలేదు. కనుక కొద్ది కాలము హేరోదు యొద్దకు వెళ్ళి మరలా తిరిగి వారు ప్రయాణం అయ్యే వరకు ఆ నక్షత్రము వారికి మరుగయ్యింది. ఆ తర్వాత మరలా తిరిగి ఆ నక్షత్రం ఏమైందండి? వారికి మరలా త్రోవ చూపించింది, నడిపించింది. ఎక్కడి వరకు నడిపించింది? యూదా బెత్లెహేములో పశువుల పాకలో శిశువు తల్లి అయిన మరియ ఉండు చోటుకు వచ్చి ఆ నక్షత్రం అక్కడ నిలిచి ఉన్నది. ఆ నిలిచి ఉన్న ఆ నక్షత్రమును చూసి వారు అత్యానంద భరితులైరి అని రాయబడి ఉంది లేఖనములో. కాబట్టి ఆ నక్షత్రము వారికి త్రోవను చూపించింది, వారిని నడిపించింది. వారికి ఆ శిశువుని కూడా గుర్తుగా చూపించి ఆ చోటు నిలిచినట్లు మనం చూస్తున్నాం. ఆ నక్షత్రము కారణం ఏమిటి? ఆ జ్ఞానులు తూర్పు దేశం నుంచి రావటానికి కారణం ఏంటంటే ఎవరో ఒకరు గొప్పవారు పుట్టి ఉన్నాడు కనుక నక్షత్రం పుట్టింది. అది జ్ఞాని యొక్క జ్ఞానము. ఆ నక్షత్రము పుట్టి ఆ నక్షత్రము చూడగా ఎవరో రాజు పుట్టాడు అనుకున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చి అక్కడ హేరోదు రాజు యొద్దకు వచ్చి అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు? యూదా బెత్లెహేములో. అక్కడ శాస్త్రులు పరిచయాలు అందరినీ పిలిచి గ్రంథాలు తిరగేసి ప్రవచనాలు చదవగా ఆ ప్రవచనాలలో తెలియపరిచింది. యూదా బెత్లెహేమాని మాత్రమును అల్పమైన దాలు కావు, నీలో నుండి రాజులు వచ్చుదురు అని రాయబడిన మాట అక్కడ చూస్తుందా. ఆ రాజే మన ప్రభువైన యేసు క్రీస్తు. ఆ శిశువును చూసి సంతోషించారు, సాగిలపడ్డారు. రాజులు రాజుగా గుర్తించారు, వారిని పూజించారు. అది నక్షత్రం యొక్క పరిస్థితి. మరొక నక్షత్రాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన మాట, నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా ఆ కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రాలు. బా, మనము ఒక నక్షత్రమును చూసారు జ్ఞానులు.
దేవుడు నక్షత్రములను సృష్టించాడు. కానీ ఇక్కడ పద్మస్ దీపములో భక్తుడైన యోహాను పరమశుడై పరలోకములో జరుగుతున్న అవన్నిటినీ చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. నువ్వు విన్న వాటిని, కన్న వాటిని, వీటి వెంట జరగబో వాటిని గూర్చి ఆ 7 నక్షత్రములు అని సెలవిస్తున్నాడు. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకు సాదృశ్యముగా ఉన్నాయని భక్తుడైన యోహాను తెలియపరుస్తున్నాడు. ప్రియ సంగమా, నక్షత్రము పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చదవండి. ఆ నక్షత్రములు ఎవరిని గూర్చి చెప్పుచున్నాయో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలి ఉన్నారు. ఎవరంటండి వారు? బుద్ధిమంతులు. బుద్ధిమంతులు మనం ఎవరు అండి? అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాస్తారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదట వచ్చిన 19వ వచ్చిన 19-14 క్షమించండి, 19-14 సామెతలు. గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యము. ఎవరంటే అండి? సుబుద్ధి, బుద్ధి. అదే మాట 15వ అధ్యాయం లూకా సువార్తలో అక్కడ వాక్యాలు మనం చదివితే బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు. ఎవరికి? తప్పిపోయి చెడిపోయి దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి అంతా పాడు చేసుకున్నాక బుద్ధి వచ్చిందన్నాడు. ఏ బుద్ధి అది? చెడిపోయిన వాడు బాగుపడే బుద్ధి అది మనకుందా? అందుకే అక్కడ రాయబడిన మాట, ఆ చిన్న కుమారుడు చెప్పుచున్నాడు, బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొద్దకు తిరిగి మళ్ళీ వెళ్ళాను. మనము కూడా తిరిగి వెళ్ళాలి. ఆ తిరిగి వెళ్ళినప్పుడే మనకు బుద్ధి వచ్చిందని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 14-12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. చూసారా? తేజో నక్షత్రమా, ఆ వేకువ చుక్కను ఒక పేరు పెట్టారు. అది ఎవరికో తెలుసా? వెలుగు దూత సాతాను ఆమెలో ప్రవేశించి దేవుని కంటే హెచ్చించుకోవాలని ఉద్దేశించి, ఆ ఉద్దేశము కలిగి ఉన్నది. తేజో నక్షత్రమా, నీ వేళ నేలకు రాలితివి అని అక్కడ తేటగా తెలియపరుస్తుంది. ఇంకొక అక్కడ 13 కూడా చదవండి. నేను ఆకాశములకు ఎక్కిపోవదును, దేవునికి నక్షత్రముకు పైగా. ఇవాళ ఇందాక ఇప్పుడు కుర్రోళ్ళందరి యూత్ వారిని అడిగారు, మీ పేర్లు చెప్పమంటే అక్కర్లేదు అన్నారు. మన పేర్లు చెప్తే దేవుని పేరే ఉంది. ఇదంతా దేవుని మహిమ కొరకే ఈ కార్యక్రమం అంతటా జరిపిస్తాడు. చిన్నోడు కానీ పెద్దోడు కానీ పెద్దోడు కానీ ఎంత ఇచ్చినా దేవుని మహిమ కొరకే. కానీ ఇక్కడ మనము చూస్తే హెచ్చింపబడుచున్న సాతాను, నేను గొప్పని చెప్పుకున్న సాతాను ఎక్కడికి రాలిందట? నేలకు రాలిందట. ప్రియా సంగమా, ఈరోజు మనం గొప్పగా ఉన్నామంటే మనది కాదు, ఇది దేవుడే మనల్ని ప్రేమించి అవతరించి ఈ లోకములకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రచురము చేయుటకు నక్షత్రము వెలిసి ఉన్నది, పుట్టి ఉన్నది, అది నడిపించుచున్నది. ఈరోజు మనం చేసే పండగ ఆ నక్షత్రము గురించే. కానీ యేసు ప్రభు ఈవేళ పుట్టాడా? ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడు పుట్టాడండి? డిసెంబర్ 25 కాదు. జనవరి 1 కాదు. ఒక మాట చదివితే ఆదికాండము 1వ అధ్యాయం
మొదటి వచనంలో చూడండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అలాడుచుండెను. ఎప్పుడున్నవాడండి? ఈ సృష్టి లేనప్పుడు, శూన్యముగా ఉన్నప్పుడు ఆయన ఉన్నవాడు. అందుకని పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో చెప్తున్నాడు మోషేతోటి, నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదని నేను చెప్పితే నీ పేరేంటి అని అడిగితే నేనేమని చెప్పనని మోషే అడిగినప్పుడు అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఏమన్నాడు? అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. కాబట్టి 25వ తారీఖు కాదండి, లేక 31వ తారీఖు కాదు. మనం పండగ చేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. అంటే ఆనాడు క్యాలెండర్ ప్రకారము అది చూసి ఎలాగంటే అక్కడ కొన్ని లూకా సువార్త 14వ అధ్యాయము 2వ అధ్యాయము 10వ వచనంలో ఉంది కదా, ఆ రాత్రి వేళ తమ మందను కాసుకొని చుండగా వారు చలి వేసింది కాబట్టి చలికాలంలో పుట్టాడని సృష్టించారంతే. ఆ 25వ తారీఖు ఎందుకు పెట్టారంటే ఆనాటి కాలంలో రాజు పరిపాలన చేసే వారి పేరు ఆ రోజు పుట్టినరోజు కాబట్టి 25వ తారీఖు అని పెట్టారు. అది క్రిస్మస్ పండగ. అది కాదు, అవన్నీ కావు. ఎవరు పాపి రక్షింపబడి తన హృదయంలో ప్రభుని చేర్చుకుంటాడు ఆ రోజే పుట్టినరోజు. ఇవాళ నేను చెప్తున్నాను, ఎక్కడ కొత్తగూడెం మన సంఘాలలో శోభనాద్రిపురం సంఘములో పుట్టినరోజు ఏ రోజో తెలియదు, కానీ వారందరూ బాప్తిసం తీసుకున్న రోజే వారు పుట్టినరోజుని జరిపించుకుంటున్నారు. కాబట్టి మన జన్మదినము కంటే ప్రభు పుట్టినరోజే మన హృదయంలో ఉదయిస్తే మనము సంతోషిస్తాం, ఆనందిస్తాం. కాబట్టి ఆ ప్రభు గూర్చి సాక్ష్యం ఇచ్చిన ఈ నక్షత్రం మనం ఎలా ఉండాలి? అదే దానియేలు గ్రంథంలో చూచారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతుల వలె ప్రకాశింతులు. ఇంకా కింద వచ్చిన బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పెదరో, అంటే రక్షణ మార్గంలో నడిపిస్తారో, సువార్త ప్రకటిస్తారో, ఎవరిని మారు మనసు పొందినట్లు వారికి నేర్పిస్తారో వారు ఎలా ఉంటారట? నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రియ సోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ సమయంలో నీవు ఒక పాపిని రక్షిస్తే నీవు నిరంతరము నక్షత్రం వలె ప్రకాశిస్తావు. అది నీ మీద ఉంది ఆ భారం, నా మీద ఉంది, అందరి మీద ఉంది ఆ భారం. కాబట్టి అలాగూ అనేకులను రక్షించుటకే ఆ నక్షత్రము వెలిసి ఆ తార నడిచి వెళ్ళి ఆ ప్రభు ఉన్న చోటుకు వచ్చినప్పుడు వారు జ్ఞానులు ఆయనను చూసి సాగిలపడి పూజించి దేవుని మహింపరిచారు. ఈ రాత్రి వేళ మనము కూడా అలాగూ చేరి ఆ ప్రభుని మహింపరచాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్న దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఇంకా కార్యక్రమాలు అనేకమైన ఉన్నవి. యవనస్తులు బిడ్డలు వాటిని సిద్ధపరిచారు, వారు ఎప్పటి నుంచో ప్రారంభించారు. అవి కూడా చూసి సంతోషిద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు. మరొక
సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ నక్షత్రముల గురించి కొన్ని మాటలు మేము తెలుసుకుని ఉన్నాం. ఆ మాటల వల్ల విని నీకు మహిమయు మాకు మేలును ఆశీర్వదింపబడినట్లు కృప దయచేయమని మా రక్షకుడు యేసు ప్రభువును శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు వర్తమానం ఉన్నాం. ఈ సమయంలో సహోదరుడు